రైతులందరికీ నమస్కారం. ఈరోజు మిరప పంటలో ఎంటెక్ వాడిన రైతుతో ఉన్నాం. అన్న మీ పేరన్నా? గోవిందరాజు. గోవిందరాజు. ఏ ఊరన్నా? చిన్న భూంపల్లి. దీన్ని వాడి 12 రోజులు అవుతుంది కదా? 12 రైతులు కదా. ఏమేమి అనిపించిందో మీరు అటువైపు చూసి చెప్పండి. బాగుంది సార్, ఇదేమి గ్రోతింగ్ కానీ మామూలు కాయ సైజు కానీ బాగుంది. మీరు ఇది వేసినప్పుడు మొత్తం కాయలు పట్టేసింది, లేయట్లేదని, పొలం లేయట్లేదని, ఇంకో స్టెప్ లేయట్లేదని వేసినాం కదా. 6 నుంచి ఈ రోజుకి అయితే బాగుంది కదా, లేచింది కదా. బాగుంది సార్, గ్రోతింగ్ కూడా వచ్చింది. ఆ కాయలు పట్టిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు కదా. వేసుకున్నారు సార్. అన్న ఒకసారి కాయలు చూపిస్తాడు. అన్న కాయలు చూపినా, కాయ షైనింగ్ కానీ పూత, కొత్త పూత కానీ బాగా వచ్చింది కదా. ఒకసారి అన్న పొలంలో కాయలు చూడండి. అన్నా ఎకరాకి 10 కేజీలు రైతులందరూ వాడుకోవచ్చు కదా? వాడుకోవచ్చు సార్. నేను ఈరోజు చూసిన వేరే రైతు దాదాపు 4 సంచులు వేస్తున్నాడు ఎకరానికి. నువ్వు ఎన్ని సంచులు వేసావు ఎరువులు? నేను 3 వేసినాను. 3 సంచులు ప్లస్ ఇది వేసినావు. ఇది 3 బస్తాలు వేసినాను. అదే 1.5 ఎకరా 15 కేజీలు వేసిన. 15 కేజీలు.